ఢిల్లీ బాంబు బ్లాస్ట్ ఘటన దారుణమని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయంలో హైదరాబాద్కు లింకులు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ఉగ్రమూకలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని హాట్ కామెంట్ చేశారు. నిఘా వర్గాలు విభాగాలు ఏం చేస్తున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన దారుణం. దానిపై ఇప్పటికే విచారణ జరుగుతున్నది. తప్పకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్ఐఏ దాడులలో 2900 కిలోల పేలుడు పదార్థాలు దొరకడం, నిజంగా వాటిని పట్టుకోకపోతే ఎంత ఘోరం జరుగుతుందనో ఊహించడానికే భయవేస్తా ఉన్నది. ఆ యొక్క పేలుళ్లలో ప్రాథమికంగా ఇప్పటికే కొంత సమాచారం వచ్చింది. కానీ అరెస్ట్ అయిన దాంట్లో మిగతా ఎక్కడైతే దాడులు జరిగి వివిధ రాష్ట్రాలలో హైదరాబాద్కు లింకులు ఉండడం, ఈ హైదరాబాద్లో ఎవరైతే అరెస్ట్ అయిండో నిన్న మొన్నటి దాకా ఒక ఉప ఎన్నికల్లో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక, ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆ వర్గానికి వత్తాసు పలికిందో దేశ ప్రజలంతా కూడా టీవీలలో చూసిండ్రు. ఇన్ని ఘోరాలు ఒడగట్టే ప్రయత్నం చేస్తా ఉన్న ఆ రాజకీయ పార్టీల పద్ధతి మాత్రం ఇంకా మారతలేదు. ఇంకో పక్క జరిగినటువంటి దుర్ఘటనను దాన్ని కూడా రాజకీయం చేయాలని కొన్ని పార్టీలు ఆలోచిస్తా ఉన్నాయి.